కన్నడ బిగ్ బాస్ ఇవాల్టి ఎపిసోడ్ నిన్నటి ఎపిసోడ్ కంటే కూడా మరింత ఉద్రిక్తంగా మారిపోయింది. అశ్విని గౌడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది. అన్ని వివాదాలకు ఆమె మూల బిందువుగా మూల కారకంగా మారిపోతుంది. మరి అది అటెన్షన్ సీకింగ్ కోసమా లేకుంటే కంటెంట్ కోసమా మరొకట అంటే ఒకటైతే నిజం, ఆమెను అందరూ టార్గెట్ చేస్తున్నారా అనేటువంటి పిక్చర్ మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తోంది. మరి ఇంతకు అది నిజమా? నిజంగా అందరూ ఆమెను టార్గెట్ చేస్తూ ఉన్నారా? ఇంతకు ఆమె చేసిన తప్పేంటి అని కొంతమందిలో అనిపించవచ్చు. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఈమె వైపు నుంచి కూడా బోల్డెన్ తప్పులు ఉన్నాయి. ఈమె కూడా మామూలుగా ఆడట్లేదు. ఈమె కూడా గేమ్ ప్లానర్ గానే ఉంది. ఈమె కూడా ఎక్కడెక్కడ రచ్చ చేయాలో అక్కడ రచ్చ చేస్తూనే ఉంది. నిన్న చూడండి, నిన్న గిల్లీకి అశ్వినికి మధ్య హోరాహోరిగా కేవలం సంచాలకులుగా తమ బాధ్యత స్వీకరించి గెలిచిన టీం ఇది అని డిక్లేర్ చేయడానికి దాదాపు 5 నిమిషాల సమయం పట్టిందంటే అసలు ఈ సీజన్ ఎంత దారి తప్పిపోయిందో మనకు అర్థమవుతుంది. నిజంగా మళ్ళీ పదే ఈ మాట అంటుంటే మనకే బోర్ కొడుతుంది. కాబట్టి ఏదో జరుగుతున్నది చూడాలి, ముందుకు వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది. ఇక ఇవాల్టి ఎపిసోడ్ తీసుకుంటే నిన్నటి కొనసాగింపు ఏంటి? నిన్నటి ఆ టాస్క్ సంబంధించి కావచ్చు, ఆ మాటల తీరు కావచ్చు, వీటన్నిటి కూడా ఈ డిస్కషన్ ప్రొలాంగ్ అవుతూ వచ్చింది. ఇక్కడ ధ్రువంత్ ఒక విషయం మీరు ఆలోచించండి. ఓకే, ధ్రువంత్ ఆత్మాభిమానానికి దెబ్బతిందన్న మాట మనం అందరం అంగీకరించాల్సిందే. ఎందుకంటే తను ఆడటమే అవకాశం రానప్పుడు అవకాశం కోసం అశ్విని మేడంని ఒక్క ఛాన్స్ ఇవ్వండి మేడం అని లిటరలీ అడుక్కున్నారు. అడుక్కున్న తర్వాత వచ్చిన ఛాన్స్ను ప్రూవ్ చేసుకున్నాడు, తన టీంను గెలిపించాడు. అందుకు కృతజ్ఞతగా అశ్విని కూడా అతన్ని కెప్టెన్సీ టాస్క్ కంటెండర్గా నియమించింది కదమని, ఎంపిక చేసింది కదమని, పరస్పరం బెనిఫిట్ అయిపోయారు కదా. కానీ ఇక్కడే అసలు గేమ్ మొదలైంది. ఇక్కడ ధ్రువంత్ తాను అశ్విని వైపు ఆడటానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళు నన్ను అవమానపరిచారు, ఆమెకు ధనుష్ కావాలి, ఇంకెవరు అక్కర్లేదు, ఇంకా నేను అక్కడ ఎందుకు ఆడాలి అని బిగ్ బాస్ ఇచ్చినటువంటి ఛాన్స్ను అతను ఉపయోగించుకున్నాడు. తప్పులేదు. అలాగే రక్షిత కూడా నిన్న గేమ్లో ఒక ఆట గెలవడానికి డిఫెండర్గా రక్షిత అద్భుతంగా పోరాడింది. ఆమె పోరాట ఫలితమే ఆ గేమ్ గెలిచారు, అది అందరికీ తెలుసు. అలాంటి రక్షిత కూడా వెళ్ళిపోయింది గిల్లి వైపు. ఎందుకంటే గిల్లి అంటే ఆమెకు అమితమైనటువంటి అభిమానం, నమ్మకం, గౌరవం. కాబట్టి గిల్లి వైపు వెళ్ళిపోయింది. మళ్ళీ అశ్విని వైపు ఎందుకు లేదంటే మొదటి నుంచి కూడా వైరం ఉంది. మొదటి నుంచి కూడా వాళ్ళిద్దరు ఘర్షించుకున్నారు. ఏదో తన్ను తాను ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి ఆమె ఇటువైపు వచ్చి ఆడి గెలిపించేసింది. ఈసారి ఛాన్స్ తీసుకోవడం తెచ్చుకోలేదు. మళ్ళీ ఎలాగైనా సరే గిల్లి దగ్గరికి వెళ్ళిపోయింది. సో ఇలాగా అశ్విని మేడం నుంచి ఇద్దరు యువతల వైపుకి వచ్చేసారు. దీనికి సంబంధించి కూడా చాలా చర్చలు జరిగాయి. అన్నిటికీ మించి అశ్విని గురించి చాలా కామెంట్స్, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు. మళ్ళీ ఇక్కడ గిల్లి కావ్య మధ్య కూడా ఒక పెద్ద డిస్కషన్ జరుగుతుంది. కావ్య అదే అంటుంది, నువ్వు అసలు మాట వినట్లేదు, నీ ఇష్ట ప్రకారం మీరు నడుచుకుంటున్నారు, ఇంకా మా దీనికే రావద్దు. ఎందుకంటే అక్కడ నిన్న జరిగిన ఘోరమైన డిస్కషన్లోన ధనుష్ కావచ్చు, ఆ తర్వాత అభిషేక్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా కావ్య వర్సెస్ కావ్య అండ్ గిల్లి అనే టోన్తోనే మాట్లాడారు. ఆమెకు అవి ఇంచుమించు తెలుసుంటుంది. పైగా స్పందన ఆమెకు బాగా లోపల పురుగు వదులుతూనే ఉంది. ఏంటి, జాగ్రత్తగా ఆలోచించు, నువ్వు ఎటు వస్తున్నావో ఆలోచించు, గిల్లి నీకు మధ్య ఉన్న రిలేషన్షిప్ రాంగ్గా పోర్ట్రే అవుతోంది. మళ్ళీ అతను తమాషను సీరియస్గా తీసుకుని ఎమోషనల్ అయిపోతే ఎవరికి నష్టం, ఆలోచించండి, ఆటలు ఇలాంటివన్నీ వద్దు అని ఆమె చెప్పిన మాటలు కావ్యపై ఎంతగా పనిచేశాయంటే ఆమె దాదాపు కళ్ళెమ్మని నీళ్లు పెట్టుకున్నట్టుగా, వీడు గిల్లి వచ్చి నేనేం చేశాను కావు 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 ఇది అయిపోయింది. ఇది ఒకవైపు. నెక్స్ట్ ఏంటంటే ఆమె అశ్విని ఒకవైపు వెళ్ళి, అంటే అశ్వినికి కూడా ఏంటంటే సరే ధ్రువంతుకు నేనేమి ఛాన్స్ ఇవ్వకూడదని నేను అనుకోలేదు, కానీ నాకు బెటర్ ఛాన్స్ ఏది ఉందో నేను ఆలోచించుకున్న ప్రయత్నిస్తే ఇంత లోపలే అతను ఎంత రచ్చ చేశారో చూశారు కదా. వెళ్ళి రఘు ముందు మొరపెట్టుకోవడం, బయట అందరితో గట్టిగా, మళ్ళీ ఆయనకు దొరకలేదు, ఆయన న్యాయం దొరకలేదు కాబట్టి ఆయన గట్టిగా అరిచాడు. మళ్ళీ ఆయన ఎవరైనా సరే తమకున్న అవకాశాలన్నీ వినియోగించుకుంటారండి. అందరూ ఇంట్లో ఉండాలనే వచ్చారు, ఎవరు బయటికి వెళ్ళాలని రాలేదు కదా. సో ధ్రువంతు చేసిన పని నిన్న నాకైతే తప్పేమో అనిపించలేదు. అరిచాడు, అవకాశం రాబట్టుకున్నాడు, తెచ్చుకున్న అవకాశాన్ని నిలబెట్టుకున్నాడు. హి ప్రూవ్ హిమ్సెల్ఫ్. సో ఇప్పుడు నథింగ్ రాంగ్. ఒకవేళ ఆయన ఓడిపోయి ఉంటే ఆయన ఇంకెంత టార్గెట్ చేసి ఉండేవారు, ఆయన ఇంకెంతగా తొక్కేసేవాడు, ఇది కూడా మనం ఆలోచించాలి కదా.
సో ఇది అలా నడిచిపోతే ఆమె బయట జిన్ బ్యాగ్ లో పైన ఎట్లా ఆనుకొని కూర్చుని ఉంటుంది అశ్విని. లోపల పనులన్నీ చేస్తున్నారా లేదా అన్ని క్యాప్టెన్ అంతా చూసుకుంటున్నాడు. ఈ సీనే నిన్న ప్రోమోలోన సగసం కట్ చేసి కంప్లీట్ హైప్ క్రియేట్ చేశారు. ఇవాళ జరిగే సీను నిన్ననే ప్రోమో వేశారంటే ఈ ప్రోమోకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మీరు అర్థం చేసుకోండి. సో రఘు ఈమె ఎవరు జాన్వి వస్తుంది. జాన్వి వస్తే కసువు నూకమ్మ నువ్వు అంతా క్లీన్ చేయంటే నాకు సొంతం వస్తుంది చేయాలా, నాకు నడుము నొప్పి వస్తుంది అంటే అవన్నీ చేయాల్సింది అంటే నడుము ఇట్లా పట్టుకొని అమ్మా నా నడుము పడిపోయింది అంటే ఇంకా గిల్లి ఇంకా నీ నడుము పడిపోయిందా ఏమైంది ఏంటి ఏం కదా నువ్వు ఎక్కడ చేతో అక్కడ మొత్తం నాశనం కదా అని ఆమె పైన బాణాలు వేయడం మొదలు పెట్టాడు అనమాట. సో ఇది ఇలాగ నడుస్తూ ఉంటే చివరికి వీడు డైనింగ్ టేబుల్ క్లీన్ చేయాలి, వీడిని కూడా గదమాయి గిల్లి కూడా గదమాయిస్తున్నాడు. అరే సరిగ్గా క్లీన్ చేయను అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత ఆమె అశ్విని ఎక్కడ రూమ్ క్లీన్ చేసుకోవాలి కదా ఆమెను పిలవండి అంటే ఆమె బయట ఉంది అని చెప్తుంది. జాన్ని బయట ఉంది అంటే సరే పోయి పిలవాలంటే పోయి నేను చెప్పానని చెప్పమ్మా క్యాప్టెన్ చెప్పాడు రమ్మని చెప్పంటే ఆమె వెళ్తుంది. సరైన వెళ్తుంది జాన్వి. ఇక్కడ గిల్లి వేశాడు బాణం మళ్ళీ ఏమని, ఓహో మీరు పిలిస్తే వస్తుందా, ఒకరు పిలిస్తే వచ్చే రకమేనా, ఆమెను పిలిపించండి చూద్దాం. నేను కాదు మీరు పిలవగానే భయపడి రావడానికి, ఆమె రాదు మీరు చూడండి కావాల్సింటే అని బాగా రెచ్చగొట్టాడు. గిల్లి ఎక్కడ ఉన్నా కూడా ఇలా నిప్పంటించడమే పని. రఘు కొద్దిసేపు ఆగి వెళ్ళి ఎక్కడమ్మా అశ్విని ఎక్కడ ఉంది అంటే అక్కడ కూర్చుంది. అశ్విని రండి లోపలికి ఏంటి అంటే మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కదా మీకు అది రండి అంటే లేదు నాకు కాస్త నడుము నొప్పి ఉంది ఒక 10 నిమిషాలు ఆగి వస్తాను నేను అని. ఇక్కడ వరకు బాగానే ఉంది. రఘు ఏమంటాడు అలా కాదు రండి 10 నిమిషాలకి మీ నడుము నొప్పి తగ్గిపోతుందా అన్నాడు. ఆ మాట అనుకున్నా ఉండాల్సింది. ఆమె ఏమనింది 10 నిమిషాల తర్వాత వస్తాననేది కానీ రాను నేను చెప్పలేదు కదా. కానీ ఈయన ఎక్స్టెండర్ ఏమన్నాడు, ఓహో నడుము నొప్పా అంటే 10 నిమిషాలకే తగ్గిపోతుందా అని చెప్పి ఇంకో మాట అంటాడు. అందరూ అక్కడికి ఏమంటుంది నేను చెప్తున్నాను కదా నేను రానని చెప్పట్లేదు కదా మీరు ఎక్కువ మాట్లాడొద్దండి రఘు గారు నేను వస్తాను నేను అని చెప్తే రావాల్సిందే రాకపోతే ఎట్లా పని ఎవరు చేస్తారు అక్కడ పనులు పడిపోయినాయి మాట్లాడడం చూస్తే బ్రహ్మాండంగా మాట్లాడతారు పని దగ్గర వస్తుంది పడి తప్పించుకుంటారు అని అంటే కనుక నేనేం పడి తప్పించుకోలేదు అలా ఇలా మాట పెరిగితే రఘు అశ్విని ఏదో ఏకవచనంతో మాట్లాడాడు. పో అని అన్నాడు కానీ అనలేదు, చెయ్యిపో అని అన్నాడు అని చెయ్యండి కన్నడలోన మాడి అంటే చెయ్యండి, బన్నీ అంటే రండి అని అర్థం. సో ఈ డైనమిక్స్ ఉన్నాయి భాషలో. కానీ ఆమె ఆల్రెడీ బాగా రెచ్చిపోయి ఉంది. ఎందుకంటే నిన్న జరిగిన తతంగం గిల్లికి ఆమెకు మధ్య పడిన వైరం, ఆ తర్వాత ఇంట్లో ప్రతి ఒక్క విషయంలో ఆమె పోరాడుతుంది. ఆ విషయం చూడాలంటే ఒంటరి మహిళగానే చెప్పొచ్చు. ఆమె పోరాటంలోన ఆమె ఒక ఒంటరి ధీరగా ఆమెను చెప్పొచ్చు. కానీ ఆమె అహంకారం ఆమె ఈగో ఫ్యాక్టర్ ఆమెను అన్ని సందర్భాల్లో దెబ్బతీస్తుంది. ఈ రోజు కూడా ఆమెను ఘోరంగా దెబ్బతీయడానికి కారణం ఆమె ఈగో అని. ఆమెకు తప్పుగా వినిపించింది, పోవే అన్నట్టుగా వినిపించింది. వెంటనే రైస్ అయిపోయింది. ఎట్లా అసలు బుసలు కొట్టే ఆడ త్రాచుపాములాగా లేచి నిలబడింది. నన్ను రా అంట పోవే అంటావా, నువ్వెవరు రా అనడానికి. అతనికి అర్థం నేను ఎక్కడ అన్నాను అని అంటాడు. అన్నాను నన్ను పోవే అంటావు అంటే పోవే అని ఈయనకు రోషం ముంచుకొచ్చింది. ఈయన కూడా ఆవేశపడ్డాడు కదా. ఈయన స్టేజ్ పైన నిలబడినప్పుడు ఈయన భార్య ఇంట్లో ఉండే వస్తువులన్నీ పడగొడుతుంటాడు. ఆవేశంతో నాకు భయం అవుతుంది, బిగ్ బాస్ లో ఏం చేస్తాడు. అలాంటి పులి లాంటి వాడు ఇంటికి వచ్చాక పిల్లిలా మారిపోయాడు, అందరికి అడ్జస్ట్ అయ్యాడు. కానీ ఆయనలో ఉండే ఒరిజినల్ కూడా అలాగే ఉంటుందిగా, అది కొంచెం బయటకు వచ్చింది అనమాట. బయటకు వచ్చి ఆయన గట్టికెక్కేసి నువ్వే గట్టిగా నువ్వు పోవేంటే నువ్వు పోరా నువ్వేం చేస్తావా నువ్వేం చేస్తా నీదంతా చూస్తాను లేదంటే దానికి ఆయన అంటారు నీకథ నాకు తెలీదా, నీలాంటి క్యాప్టెన్ నేను క్యాప్టెన్ అయ్యాను కాబట్టి 3వ వారమే నాకు ఫోటో వేశారు, కిచెన్ చెప్పాలి వచ్చింది, నేను 2 సార్లు క్యాప్టెన్ అయ్యాను తన ఘనత అని చెప్పుకొని 8 వారాలుగా ఇక్కడ ఉండి నువ్వేం పొడిచావు అని అడిగాను. సో ఇక్కడ పర్సనల్ అటాక్ చాలా దగ్గరకు వచ్చేసింది. ఇంకా విపరీతంగా కొట్లాడేసరికి ఆమె ఏడుస్తూ ఆ మాటతో ఆమెకు ట్రిగ్గర్ అయిపోయింది. 8 వారాలుగా నువ్వేం చేసావు అనగానే ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది. మంట భగ్గుమని పెట్రోల్ వేసి అంటించినట్టు అయింది. ఆమె ఏడుస్తూ ఇట్లా మాట్లాడతారు, ఈ ఇంట్లో నేను ఉండనంటే నేను వెళ్ళిపోతాను అని తెలిసి తలుపు దగ్గరికి వెళ్ళిపోయింది. అందరూ మళ్ళీ పట్టుకుని లాక్కొని వచ్చారు. ఇంట్లో పోయింది. ఆమె పడుకునింది, ఏడుస్తుంది, బోర్ నడిచింది. అభిషేక్ వచ్చి ఓదార్చాడు, జాన్వి ఓదార్చింది, ధనుష్ ఓదార్చాడు. ఇంతమంది ఓదార్చినప్పుడు ఆమె తట్టుకోలేకపోతుంది. ఆమె ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంటుంది. ఏంటంటే నేను భోజనం చెయ్యను, నిరాహార దీక్ష చేస్తాను.
నన్ను ఆ మాట అన్నాడు ఆయన కాబట్టి పర్సనల్గా ఆయన చేత అనిపించుకోవడానికి నేను బిగ్ బాస్ హౌస్కు రాలేదు. నేను భోజనం చెయ్యను, పచ్చి మంచి నీడు కూడా ముట్టాను ఆయన క్యాప్టెన్గా ఉన్నంత వరకు అని వెళ్ళి దుప్పటి కప్పుని పట్టుకున్నాను. జాన్వి వచ్చి అన్నం ప్లేట్ పట్టుకొని వచ్చి బతిమాలుతుంది, కొంచెం అన్నం తినండి అంటే లేదు నేను తినను. ఇదే మనకు తెలుగు బిగ్ బాస్ లో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అన్నం తినని మారం చేయడం, ఇంకోటి పడటం, ఇవన్నీ మనకు ఉండనే ఉంటాయి. ఇక్కడ కొంచెం సీరియస్ నోట్లో జరుగుతున్నప్పుడు ఎక్కువసేపు అయ్యేసరికి చివరికి రక్షిత కూడా చెప్తుంది, సార్ మీరు వెళ్ళి అడగండి సార్, ఏదేదో పెద్దగా ఉన్నట్టుంది, ఆమె భోజనం చేయలేదు, ఆమె ఏదో ఫ్యాక్టర్ ఉన్నట్టుంది అది ఇది అని. అట్ ది సేమ్ టైం ఇదే అశ్విని గురించి రిషా కావచ్చు, రాశిక కావచ్చు, కావ్య కావచ్చు, స్పందన కావచ్చు, చాలా యాంటీగా మాట్లాడుకుంటుంటారు. చాలా యాంటీ. చూడండి, ఆడవాళ్ళ చిత్తుని ఊరికే అన్నారు అనిపిస్తే ఇవన్నీ చూస్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది. ఆమె అంతగా బాధపడుతూ ఉంటే ఆమె అలాగే మాట్లాడుతుంది. ఆమె తక్కువ తినదా, ఆమె మామూలుగా ఉంటుందా, ఆమె వ్యవహారం మాకు తెలియదా, ఇలా మాట్లాడడం మొదలు పెడుతున్నారు అన్నమాట. ఇక్కడ గిల్లి కూర్చొని ఇంకా కామెడీ పంచులు వేయడం మొదలు పెట్టాడు. ఆమె ఎట్లా మాట్లాడుతుంది, సుదీప్ దగ్గర ఎట్లా మాట్లాడుతుంది, ఇంట్లో వారం రోజులు ఎట్లా ఉంటుంది, శుక్రవారం వస్తే ఎలా మారిపోతుంది, శనివారం చేతులు కట్టుకుని ఎలా ఉంటుంది, సుదీప్ చెప్తూ ఉంటే కనుక నేను అలా అనుకున్నాను ఇలా మాట మారుతూ ఉంటుంది అని కామెడీగా స్కిట్గా మార్చి, అశ్విని గారు మీరు తలుపు తెరిస్తే వెళ్ళిపోతామన్నారు కదా, వెళ్ళండి అంటే అన్నాను కానివ్వండి, అప్పుడు నేను ఎందుకు వెళ్ళాలని మరి ఇంకొక ఆలోచన వచ్చింది అన్న అని మాట మార్చేస్తుంది అని అందరినీ నవ్విస్తూ జోక్ వేస్తూ ఉన్నాడు. ఆయనకు సీరియస్ ఏదో తెలియదు, జోక్ ఏదో తెలియదు, తనకు తెలిసిన ఒకే ఒక విద్య జోకులేస్తూ గెలిపించేసాడు అని అనుకున్నాడు. అదే దారిని వెళ్ళిపోతున్నాడు. ఆయన ఎవరు తప్పపట్టలేదు. ఓకే, అయితే ఆయన తెగవలసిన దెబ్బలు కూడా ఆయన తెగులుతున్నాయి. ఆయన పడేటువంటి అవమానాలు కూడా ఆయన పడుతున్నాడు. మళ్ళీ ఆయన ఎందుకు ఊరుకుంటాడు? అశ్విని విషయంగా ఆయన కూడా దెబ్బ తిన్నాడు కాబట్టి ఆయన ఎక్కడ దెబ్బ వేయాలో అక్కడ చేతికి రాయి దొరికితే ఆయన విసరక మానట్లేదు. ఆయన ఖచ్చితంగా విసురుతున్నాడు. ఇక్కడ ఆమె భోజనం కోసం అందరూ బతిమాలి ఆమె లేదు నేనైతే భోజనం చేయను, నేను చచ్చిపోను, నేను తినను, అంతే, నాకు తినాలనిపించట్లేదు, ఈ ఇంట్లో నేను ఎంత తింటానని అక్కడ ఆమె చెప్తుంది. నా అనుభవం ఏంటి, నా ఏజ్ ఏంటి, నాకున్న గౌరవం, అక్కడ ఎవరు నాకు ఒకటి అనిపించింది, అశ్విని గారు ఓకే ఆమెకు ఏదో రఘు గారు తిట్టారు, ఇద్దరు హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఒకరినొకరు మాటలు వర్డ్స్ ఫైర్ ఎక్స్చేంజ్ అయ్యింది. ఓకే, ఇద్దరు దెబ్బతిన్నారు. రఘు కూడా తల పట్టుకుని కూర్చున్నాడు, ఆమె చాలా కళ్ళెమ్మడి నీళ్లు పట్టుకుని ఉగ్ర రూపం దాల్చింది. ఇవన్నీ ఓకే. ఇక్కడ ఆమె తన గొంతుగా చెప్పు, నేనేంటి, బయట నా పొజిషన్ ఏంటి, నేను ఎలాంటి దాన్ని, నేను అలాంటి దాన్ని అని చెప్పుకోవడం మొదలుపెట్టినప్పుడు ఒకటి మీరు గమనించండి, అసలు ఎవరు లోపల వచ్చిన వాళ్ళు ఎవరికి బయట సొసైటీలో మర్యాద తక్కువగా ఉంది, ఎవరికి తక్కువ లేదు. పైగా ఉంటుంది, మిగిలిన అమ్మాయిలను కూడా మీరు అలాగే పిలుస్తారు ఏకవచనంతో. వాళ్ళకి అలా పిలిపించుకోవడం అలవాటేమో, నా వయసుకు మర్యాద ఇవ్వండి, నన్ను అలా పిలవద్దండి అన్నప్పుడు ఈ మాట అది కావ్యకు హర్ట్ అయింది. కావ్య అదే అంటుంది, ఆమె దృష్టిలో ఆమె ఒక్కటే మనిషి, మేమంతా మనుషులు కాదా, మమ్మల్ని ఎప్పుడు ఏకవచనం పిలిచారు, పేరు ఇప్పుడు కావ్య రండి, అశ్విని రండి, అశ్విని అని అనడం అంటే అశ్విని గారు రండి అని చెప్పాలా, ఇంత మర్యాద ఇవ్వాలా, ఇది కదా ఇక్కడ క్వశ్చన్ మార్క్. కాబట్టి ఈ మాటల ఇబ్బందిలో అంటే మొట్టమొదటి ఎక్కడైతే నిప్పు పుట్టిందో నేను చెప్తున్నాను చూడండి, రఘు తప్పుగా మాట్లాడలేదు, ఆయన అగౌరవమైన మాట మొదట ఆయన మాట్లాడలేదు, ఈమెకు తప్పుగా వినిపించడంతో ఈమె ట్రిగ్గర్ కావడంతో ఆ దెబ్బతో ఈయన కూడా ట్రిగ్గర్ అయ్యాడు. ఇది అసలు విషయం నాకు అనిపించింది. మళ్ళీ మీరు జూమ్ క్లీన్ గా చూసుకుంటే బన్నీ అని అన్నాడు, వెళ్ళి పని చెయ్యండి మాడి అని అన్నాడు ఆయన. మళ్ళీ మాడి బన్నీ అనేది అగౌరవవాచకం ఎలా అవుతుంది? ఇంకా అశ్విని అని పేరు పక్కన గారుని పెట్టాలని ఎక్కడ ఏమైనా రూల్ ఉందా? లేదు కదా. సో దీన్ని ఆమె అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కు మీ ఇష్టపూర్వకంగానే మీరు వచ్చింటారు కదా, మిమ్మల్ని ఎవరైనా బలవంతంగా తోసారా? తోయలేదు కదా. వచ్చిన మొదటి నుంచి కూడా నా గౌరవం ఇక్కడ ఎవరి గౌరవం తగ్గింది, అందరూ ఎవరి గౌరవాలు వారికి ఉన్నాయి కదా, ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకో నాకు అశ్విని గారు ఈ విషయంలో కొంచెం రాంగ్ అయిపోయారేమో అని నాకైతే అనిపించింది పర్సనల్గా. రఘు చాలా కంట్రోల్డ్గా ఉంటాడు. సరే, తాను ఒక పక్షాన చేరిపోయాడు, తాను ఎవరైతే తనను మెచ్చుకుంటున్నారో ఎవరైనా అంతే కదా. ఈ హౌస్ రెండు శిబిరాలుగా చీలిపోయిందండి, అశ్విని శిబిరము, ఆ తర్వాత గిల్లీ శిబిరం. సో ఈ గిల్లీ శిబిరానికి ఈయన చేరుకున్నాడు. రఘు చేరుకొని గిల్లీని బాగా వెన్నంటి ప్రోత్సహిస్తున్నాడు, నువ్వు ఇలాడు వ్యూహ రచన కూడా చేస్తున్నాడు. ఆయన లాయల్గా ఉంటున్నాడు. ఆయన ఒక ఆట ఇక్కడ ఆడి ఇంకో చోట ఆడడం అలాంటి పనులని ఆయన చేయట్లేదు.
హీస్ డూయింగ్ హిస్ బెస్ట్ జాబ్ టు గిల్లీ ఓన్లీ. దట్స్ అంటే అది డిక్లేర్డ్ మీనింగ్ అది. మళ్ళీ ఇప్పుడు ధనుష్ ఎట్లాగైతే అశ్విని కోసమే పోరాడుతున్నాడో, అభిషేక్ ఎట్లయితే అశ్విని కోసం పోరాడుతున్నారో, జాన్వి ఎట్లయితే అశ్విని కోసం పోరాడుతున్నారో, మళ్ళీ గిల్లీ కోసం రఘు పోరాడుతున్నాడు. రక్షిత కూడా యాక్చువల్గా రక్షిత గిల్లి పక్కన నిలవాల్సినటువంటి అమ్మాయి మొదటి టాస్క్ లోన వెళ్ళి అశ్విని దగ్గర నిలబడింది. దట్ ఈస్ గ్రేట్నెస్. రక్షిత గ్రేట్నెస్ అని నేను అంటాను. ఈ మధ్య మొత్తం ఈ రచ్చ చూస్తూ ఉంటే అమ్మ అశ్విని మధ్య నలిగిపోయింది రక్షిత అని కూడా నాకు కనిపిస్తూ ఉంటుంది. ఆమె ఎంత మారిపోయింది చూడండి, మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. నెమ్మదిగా ఉంటుంది, అణుకుగా ఉంటుంది, పెద్దగా మాట్లాడట్లేదు. ఈ మార్పు కదా రావాల్సింది. ఇంట్లో ఉన్నప్పుడు సర్దుకు పోవాలి. ఇప్పుడు అందుకే సంస్కృతంలో అంటారు, ఎవడు నతుడో వాడు ఉన్నతుడు అని. వంగి ఉండడం అంటే తల వంచడం, తల దించడం వేరు, తల వంచడం వేరు. ఎదురుగా ఏదైనా కనిపిస్తే తల వంచుతాం. తల దించడం అంటే ఏంటి? అవమానకరమైన పని, మర్యాద లేని పనులు జరిగితే. ఇక్కడ అశ్విని గౌడ్ ఏమో తల దించలేదు, తల వంచలేదు. ఆమె తలని నిటారుగానే పెట్టుకుని పెడుతుంది, ముక్కు సూటిగా పెడుతుంది. కాబట్టి ముగ్గుకు గుద్దుకుంటూ ఉంది, రాళ్ళు రప్పలు తగులుతూనే ఉన్నాయి. ఇది ఆవిడకి సంబంధించింది. చివరికి అశ్విని వెళ్ళి అడుగుతుంది, ఎవరిని? రఘుని అడుగుతుంది. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి అడగండి అని ఆమె జోక్ వేస్తుంది. ఆమె అక్క, మీరు బావ అంటే రఘు నవ్వుతే, లేదు లేదు సరదాగా అన్నాను, మేము అలా అన్నాం. మొదట్లో అన్నారు, వీళ్ళ మధ్య ఏదో కెమిస్ట్రీ పుట్టించడానికి ప్రయత్నించారు. అమ్మ అశ్విని మధ్య కెమిస్ట్రీ పుట్టించడానికి ఎవరి వల్ల సాధ్యం కాదు. ఆమె జేమ్స్ బాండ్ పులి లాంటిది, ఆడ జేమ్స్ బాండ్ లాగా అనమాట. ఆమె స్టాండు, ఆమె ఏమైనా చెప్పండి, ఆమె మాట. ఈవెన్ కిచ్చా సుదీప్ ముందు కూడా ఆమె నేరుగా అవును నాకు తప్పైందని ఒప్పుకున్న దాఖలాలు చూపించండి ఇన్ని పంచాయతీలలో. కిచ్చా గారు అడుగుతూ ఎంత సారంతో అడుగుతున్నా కూడా, అట్లా కాదు నేను ఇట్లా అనుకున్నాను, ఇట్లా కాదు నేను ఎట్లా. షీ గోస్ ఆన్ ఆర్గ్యూస్. కిచ్చా సుదీప్ హోస్ట్, ఆయన నిలబడి ఉన్నాడు, ఆయన ఏదో ఒకటి సజెషన్ ఇవ్వడానికో లేకుంటే ఒక జడ్జిమెంట్ పాస్ చేయడానికో ఆయన అక్కడ ఉన్నాడని ఈమె కలలో కూడా ఊహించడం ఆమెకి ఇష్టం లేదు కూడా. అలాంటి అశ్విని హంగర్ స్ట్రైక్ చేసింది, భోజనం చేయట్లేదు, అన్నం ముట్టట్లేదు, పోయి పడుకొనేస్తోంది. ఇక ఎవరు పట్టించుకోవట్లేదు, పో నీ ఇష్టం అని అన్నారు. ఇంకేం చేస్తారు? రఘును వెళ్ళి అడుగంటే కనుక రఘు అవునా అని అంటే, మాళ్ళు కూడా అవునన్నా నువ్వు వెళ్ళి అడుగంటే గిల్లి ఏమంటాడు, ఇప్పుడే వెళ్ళి అడగొద్దు, జామి వచ్చింది అందుకే వచ్చాడు అని అంటారు, కాబట్టి నువ్వు వెళ్ళొద్దు. ఆమె వెళ్ళిన తర్వాత అంటే రక్షిత అవునవును అది నిజమే అని అంటుంది. మన తర్వాత ఆయన అడిగాడు గిడిగాడు అదేదో కానీ. సో ఇదంతా జరుగుతుండగా ఈ భారం, ఈ సంఘర్షణ నడవలోనే 3వ టాస్క్ కూడా మొదలవుతుంది. ఈ 3వ టాస్క్ లోన అనూహ్యంగా ధ్రువంత్ గిల్లి పార్టీ చేరిపోతాడు. ఓకే, రక్షిత కూడా అక్కడే ఉండిపోతుంది. సో ఇప్పుడు అశ్విని తరఫున పోరాడే వాళ్ళు ఎవరు అంటే జాన్వి, రిషా, ఆ తర్వాత అభిషేక్, ధనుష్. సో వీళ్ళు పోరాడతారనమాట, ఈ నలుగురు. సో ఈ టాస్క్ ఏంటంటే కనుక చెక్క బల్ల ఉంటుంది, చెక్క బల్లను ఇద్దరు పట్టుకొని ఉండాలి. చెక్క బల్ల పైన ఇంకొక క్యాండిడేట్ మాళ్ళు కూడా ఉంటాడు. మాళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలి, అవతల రక్షిత. సో మాళ్ళు, జాన్వి, అభిషేక్, ధనుష్ వీళ్ళు నలుగురు, అభిషేక్, రిషా వీళ్ళు నలుగురు. ప్లస్ 5వ వ్యక్తిగా ఎవరంటే కనుక క్యాప్టెనే ఆడాలి, అశ్వినే ఆడాలి. అంటే వీళ్ళు పలకలన్నీ తెచ్చి అవుతారు. అక్కడ పలకలు ఉంటాయండి, ఆ పలకల్ని పెట్టుకుని ఒక ఎండ్ నుంచి వీళ్ళు చెక్కలు పట్టుకుంటే ఆ చెక్కల పైన కాళ్ళు పెట్టుకుంటూ అంటే ఇద్దరు ఇట్లా పెట్టుకుంటే దానిపైన ఎక్కుతారు, మరో ఇద్దరు అక్కడ పెట్టుకుంటే దానిపైన కాళ్ళు పెడతారు, ఈ ఇద్దరు మళ్ళీ ముందు వెళ్ళి పెట్టుకుంటే దానిపైన కాళ్ళు, అట్లా స్టెప్ ఆన్ వెళ్ళి ఎండ్ పాయింట్లోనూ సంచిలోనూ వేసుకొని అవి వెళ్ళి గుమ్మరించాలి. చివరికి వాటన్నిటిని కూడా ఒక బొమ్మగా పేర్చాలి. అవతల వైపు ఆడిన వాళ్ళు రక్షిత పట్టుకునింది, రక్షితకు ఫుల్ సపోర్ట్ దొరికింది. ఆ తర్వాత రషిక ఆడింది. సో వీళ్ళందరూ కూడా అక్కడ ఆడారన్నమాట. మొత్తం మీద ఈ ఆటలోన గిల్లీ టీం గెలిచింది. ఎప్పుడైతే గిల్లీ టీం గెలిచిందో ఇంకా కేకలేసేశారు. సరే, ఆ తర్వాత కెప్టెన్ కంటెండర్గా గిల్లీ చాలా అనూహ్యంగా రాశికని ఎంపిక చేశాడు. గతంలోన ఆమెను కెప్టెన్గా చేయడానికి ససేమిరా అని ఓటు వేయకుండా తప్పించుకున్నటువంటి గిల్లీ మళ్ళీ తన కరెక్షన్ కోసం ఆమెను తన టీంలో ఉంచుకోవడానికి, తనకు మద్దతుగా పలికించుకోవడానికి ఆ పని చేశాడనమాట. సో ఇక్కడ రాశిక కెప్టెన్ కంటెండర్గా మారిపోయింది. ఆల్రెడీ ధ్రువంత్ అయ్యాడు, అభిషేక్ అయ్యాడు, ఇప్పుడు రాశిక. సో ముగ్గురు కంటెండర్స్ అయ్యారు. ఇప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. చివరి టాస్క్ క్యాప్టెన్సీ టాస్క్ ఇప్పుడు మొదలవుతుంది. ఈ క్యాప్టెన్సీ టాస్క్ లోన అనూహ్యంగా ఏం చేశారంటే ధ్రువంతు, అభిషేకు, రాశిక వీళ్ళు ముగ్గురు టీంలు ఎన్నికైన వాళ్ళు కాగా 2 ఆటల్లో గెలిచినందుకు గాను రెడ్ టీం కెప్టెన్ గా ఉన్నటువంటి అశ్విని గౌడ్ కూడా కంటెస్టెంట్ గా వస్తుంది. అది ఒక దెబ్బ. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒక్కరే
ఎవరో ఒక్కరే అశ్వినితోన అభిముఖంగా పోరాడాల్సి ఉంటుంది. ఆ ఒక్కరు ఎవరు అనేది మీరే నిర్ణయించుకోవాలని చెప్పేశాడు. సో ఇక్కడితో ఇవాళ ఎపిసోడ్ ముగిసిపోయింది. మళ్ళీ రేపు ఏం జరుగుతుంది, ఏం కథ, టాస్క్ ఆమె గెలుస్తుందా, క్యాప్టెన్ అవుతుందా, ఎవరు క్యాప్టెన్ అవుతారు, ఎవరు ఆమెకు ఎదురుగా పోరాడుతున్నారు, ఇవన్నీ కాస్త ఆసక్తికరమైన అంశాలు. నన్ను అడిగితే కనీసం రేపటి ఎపిసోడ్లోనైనా అశ్విన్ ఇంకా తగ్గిపోవాలి. అయిపోయింది, చాలా హై పీక్లోనూ డ్రామాలు ఆడిపోయారు. ఆవేశం అవన్నీ కూడా నన్ను పండించేసింది, అయిపోయింది. ఇప్పటికే ఆమె భోజనం చేయలేదని ఇంకెవరు పట్టించుకోరు. ఎవరు పట్టించుకునే స్థితి వచ్చిందంటే ఆ క్యాండిడేట్ అంతా దురదృష్టవంతులు ఇంకెవరు ఉండరు. ఆ స్థితికి ఆమె రాదని నేను ఆశిస్తున్నాను. ఇదండి ఇవాళ ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. రామదుర్గమ్మ సైనింగ్ ఆఫ్. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పదే పదే అడుగుతున్నాను, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.